హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ లవ్ పార్ట్ 8. జీవన్ అను దగ్గరికి వెళ్ళి అను అని చిన్నగా పిలిచాడు. భయంతో వణికిపోతున్నాను. ఆ పిలుపుకి చిన్నగా కళ్ళు తెరిచింది. ఎదురుగా జీవన్ ఉండేసరికి భయంతో, సార్ నేను ఇక్కడ ఉండను సార్, ఇంతకు ముందు ఉన్న ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయండి సార్ అని అమాయకంగా భయంగా వణుకుతున్న గొంతుతో చెప్తుంది అను. ఆ మాట విన్న జీవన్కి చాలా బాధగా అనిపించింది. అను ఎంతలా భయపడిందో అర్థం చేసుకున్నాడు. సరే కానీ రా బయటికి వెళ్దాం అని తీసుకుని వెళ్తూ ఉంటే, ఆగు అని అన్న స్వరం వినపడింది. వెంటనే ఆగి జీవన్ విక్రమ్ వైపు చూస్తూ ఉంటే అను మాత్రం నేల చూపులు చూస్తుంది భయంతో. రేయ్ నువ్వు బయటకు పోరా అని సీరియస్ గా చెప్తాడు విక్రమ్. ఆ మాటకు అను భయంతో జీవన్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది, తనకు తెలియకుండానే. అను అలా జీవన్ చేయి పట్టుకోగానే ఎందుకో గాని విక్రమ్లో కోపం తారాస్థాయికి చేరిపోయింది. విసురుగా చేయిలో నుండి లేచి జీవన్ అను వైపు వస్తూ ఉంటే, జీవన్కి లోపల భయం ఉన్నా సరే అను మాత్రం జీవన్ చేయి చుట్టూ తన చేతిని గట్టిగా పట్టుకుంది. అది చూసిన విక్రమ్కి ఇంకా మండిపోతూ ఉంది. జీవన్ దగ్గరకు వచ్చి జీవన్ కల్లా పట్టుకుని అను చేతిని పట్టుకుని విసురుగా వాళ్ళని లాగేసరికి ఇద్దరు ఒక్కసారిగా వేరయ్యారు. ఆ కోపంలోనే జీవన్ని తోసేసి డోర్ వేసి అవతలకి పెట్టేశాడు. అను కూడా పారిపోదామని ముందుకు అడుగు వేస్తూ ఉంటే తను ఒక్క అడుగు కూడా కదలలేకపోయింది. విక్రమ్ వెంటనే డోర్ లాక్ చేసి అను వైపు చూస్తాడు, ఎర్రబండ కళ్ళతో కోపంగా. ఆ చూపుకు భయపడి రాను భయంతో వెనక్కి వెళ్తూ ఉంటే వెళ్ళనివ్వకుండా తన వైపుకు లాక్కున్నాడు విక్రమ్. ఆ ఫోర్స్ కి అను వచ్చి విక్రమ్ కి తగిలింది. విక్రమ్ ఎర్రబండ కళ్ళతో అనుని చూస్తూ ఉంటే అను భయంగా వెనక్కి జరుగుతూ ఉంటుంటే వెళ్ళనివ్వకుండా అను చేతిని పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు విక్రమ్. ఆ ఫోర్స్ కి అను వెళ్ళి విక్రమ్ కి తగిలింది. విక్రమ్ అనుని అలా డీప్ గా చూస్తూ ఉంటే మనసు అదుపు తప్పుతుంది. విక్రమ్ మెల్లిగా అను బొగ్గలు పట్టుకుని పైకి లేపి తనని చూస్తూ వాటిని అందుకోవాలి అని మనసు ఉరకలు వేస్తూ ఉంటే వాటిని అలానే చూస్తూ ముందుకు వస్తున్నాడు విక్రమ్. అను అయితే భయంతో గజగజ వణికిపోతుంది. గట్టిగా కళ్ళు మూసుకుని వణికిపోతుంది పాపం. విక్రమ్ అలా అను దగ్గరకు వచ్చి తన పెదవులు అందుకోవాలి అని దగ్గరకు రాగానే తన ఫోన్ మోగుతుంది. ఆ సౌండ్ కి లోకంలోకి వచ్చిన విక్రమ్ అనును వదిలి చైర్లో కూర్చుని తననే చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు విక్రమ్. అను అయితే గోడకు అలానే నిలబడి వణికిపోతుంది. మూసిన కనుపాపలు మాత్రం తెరవడం లేదు భయంతో. పాపం అవతల వాళ్ళు చెప్పింది విని కోపంగా పిడికిలు బిగించి తన ముందు ఉన్న గ్లాస్ టేబుల్ ని బల్లున పగలగొట్టాడు విక్రమ్. అది చాలా పెద్ద శబ్దం చేస్తూ నేల రాలిపోయింది. విక్రమ్ కోపంగా అవతల వాళ్ళతో అరుస్తూ మాట్లాడుతున్నాడు. అది చూసి నన్ను ఇంకా ఇంకా భయం పెరిగిపోయింది తనలో. వణికిపోతూ కింద కూర్చుని దోసిట్లో తన ముఖాన్ని దాచుకుని అలానే ముడుచుకుని కూర్చుంది. అప్పుడే ఆ రూమ్ కి వచ్చిన జీవన్ ఎందుకు వచ్చాడు అంటే విక్రమ్ కి ఇంపార్టెంట్ కాల్ రావటంతో చెప్పడానికి వచ్చాడు. అక్కడ చెల్లా చెదురుగా పడిన గాజు ముక్కలు, విక్రమ్ చేతికి రక్తం కారిపోతూ కనిపించేసరికి టెన్షన్ గా రూమ్ లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని విక్రమ్ దగ్గరకు వెళ్ళాడు. విక్రమ్ చేతిని పట్టుకుని క్లీన్ చేస్తూ ఉంటే విసిరిగా చేతిని లాక్కుని, ఇది అలవాటే కానీ ఆ రాతోడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. వాడికైనా కోటింగ్ సరిపోవట్లేదురా, మళ్ళీ కావాలేమో వాడికి, ముందు వాడి సంగతి చూద్దాం పద అని చైర్లో నుంచి లేచి పైకి లేస్తాడు విక్రమ్. చూద్దాం విక్కీ, కానీ నీ చెయ్యి చూడు ఎలా అయిపోయిందో, ముందు ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వు ప్లీజ్ అని బ్రతిమలాడతాడు జీవన్. సరేరా తొందరగా కానివ్వు అని చైర్లోనే కూర్చున్నాడు. జీవన్ ఫాస్ట్ గా క్లీన్ చేసి కట్టుకట్టాడు. అప్పుడే ఏదో తట్టిన వాడిలా విక్రమ్ వైపు చూసి అను ఏది విక్కీ అని డౌట్ గా అడిగాడు. ఎందుకంటే తనని ఏమైనా చేశాడేమోనన్న భయంతో. ఏంట్రా అలా అడుగుతావు, డౌటా అని బేస్ వాయిస్ లో అంటాడు విక్రమ్. డౌట్ కాదు కానీ ఆ అమ్మాయి ఎక్కడో చెప్పు అని చుట్టూ చూసేసరికి మూలకు ముడుచుకుని కూర్చొని అనుని చూశాడు జీవన్. ఫాస్ట్ గా అను దగ్గరికి వెళ్ళి అను అని చిన్నగా పిలిచాడు.
ఆ పిలుపు విన్న క్షణమే తనకు తెలియకుండానే జీవన్ని గట్టిగా హత్తుకుని అన్నయ్య అని వెక్కి వెక్కి ఏడుస్తుంది నిలువెల్లా వణికిపోతూ. అను భయంతో జీవాన్ని గట్టిగా హత్తుకుని పాపం చాలా భయపడుతుంది. అన్నయ్య నాకు చాలా భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను అన్నయ్య అని వణుకుతూ తన మాటలు తడబడుతూ ఉంటే ఏడుస్తూ చెప్తుంది అను. అను చెప్పే మాటలు ఏమీ అర్థం కాక ఏడుస్తూ ఉంటే ఏడవకురా, ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాను అని సముదాయించడానికి చూస్తున్నాడు జీవన్. కానీ అను అస్సలు ఊరుకోవటం లేదు. అలానే వణుకుపోతూ ఏడుస్తూ ఉంది. జీవన్ ఇంకా గట్టిగా పట్టుకుంటూ విక్రమ్ని తలుచుకుని వణుకుపోతుంది. ఏం కాదురా పద అని అని అనుని పైకి లేపాడు జీవన్. అనుకి ఇంక ఓపిక లేక అలానే జీవన్ చేతుల్లో పడిపోతుంది కళ్ళు తిరిగి. జీవానికి టెన్షన్ గా అనిపించింది. అనుని తన చేతుల్లో పట్టుకుని అను అను అని తట్టి లేపుతున్నాడు. ఇదేంటి ఇలా పడిపోయింది అని జీవన్ టెన్షన్ గా చూస్తూ ఉంటే అప్పటి నుంచి వీళ్ళని గమనిస్తున్న విక్రమ్ జీవన్ అలా పట్టుకోగానే కోపం పీక్స్ లోకి వెళ్ళిపోయి పిడికిలు బిగించాడు. అను జీవన్ని అన్నయ్య అని విన్నాడు కానీ విక్రమ్, కానీ ఎందుకో కానీ అను జీవన్ని పట్టుకోవటం నచ్చడం లేదు. అలానే కోపంగా చూస్తున్నాడు. అను అలా పడిపోగానే జీవన్ టెన్షన్ పడుతూ ఉంటే రే అంతలా టెన్షన్ పడుకో, అది టెన్షన్ వల్ల పడిపోయింది, నా రూమ్ లో పడుకోబెట్టు, డాక్టర్ కి కాల్ చేయని చెప్పాడు చైర్లో కూర్చుని ఫోన్ చూస్తూ. ఆ మాటకి జీవన్ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఈ ఫ్లోర్ కి తను తప్ప ఇంకెవరికి ఎలా ఉండదు. అలాంటిది అనుని తన క్యాబిన్ కి పిలిపించాడు. ఇప్పుడు పర్సనల్ రూమ్ లో పడుకోబెట్టు అంటున్నాడు అంటే ఆశ్చర్యంగా ఉంది జీవన్ కి విక్రమ్ బిహేవియర్. ఇలా ఆలోచనలో ఉన్న జీవన్ ని చూసి సైడ్ స్మైల్ తో జీవన్ దగ్గరకు వచ్చి మీకు క్లారిఫికేషన్ నేను ఇస్తానులే కానీ ఇప్పుడు దానిని తీసుకుని వెళ్లి రూమ్ లో పడుకోబెట్టు, డాక్టర్ కి కాల్ చేయి అని చెప్పి బయటికి వెళ్తాడు విక్రమ్. జీవన్ ఇంకేమీ చేయలేక సైలెంట్ గా విక్రమ్ పర్సనల్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. కానీ అను మాత్రం జీవన్ షర్ట్ ని గట్టిగా పట్టుకుంది. అలా పట్టుకోగానే జీవన్ కి అను భయం అర్థమై పక్కనే చైర్లో కూర్చుని అను చేతిని పట్టుకుని తన పాకెట్ లో ఉన్న ఫోన్ తీసి డాక్టర్ కి కాల్ చేశాడు. ఒక అరగంట తర్వాత డాక్టర్ రావడం, చెక్ చేయడం, ఇంజెక్షన్ ఇవ్వడం, ఫుడ్ పెట్టమని చెప్పడం, వెళ్ళిపోవడం జరిగాయి. అలా ఒక గంట తర్వాత అనుకి మెలకు వచ్చి చిన్నగా కళ్ళు తెరిచింది. ఆ కళ్ళు మాటిన విక్రమ్ కోపం గంభీరమైన రూపం కనబడగానే లేచి కూర్చుని కళ్ళు ముడుచుకుని భయంతో ఏడుస్తూ ఉంటుంది. జీవన్ అను పక్కనే కూర్చుని ఉన్నా కూడా మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. ఇప్పుడు అను ఏడుపు చిన్నగా వినిపిస్తూ ఉంటే కళ్ళు తెరిచి చూశాడు జీవన్. అనుని అలా చూసి టెన్షన్ పడి తన దగ్గరకు వచ్చి ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు, నా వైపు చూడు, ఇక్కడ ఎవరూ లేరు మా, నేనే ఉన్నా, జీవన్ రా అని లాలనగా అంటాడు జీవన్. అను తన ఏడుపు నాపి చిన్నగా తల పైకెత్తి చూసింది. అక్కడ జీవన్ తప్ప ఇంకెవరూ లేకపోవటంతో ఏడుపు ఆపేసి జీవన్ వైపు చూసి సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను సార్, నాకు భయంగా ఉంది సార్ అని చిన్నగా కళ్ళ నిండా నీళ్లతో చెప్తుంది అను. తనని అలా చూసి బాధగా అనిపించింది. ఏం కాదు, నేనున్నానుగా, పద ఇంటికి వెళ్దాం అని అను దగ్గరకు వచ్చి చెయ్యిచ్చాడు. కానీ అను పట్టుకోకుండా పర్వాలేదు సార్, నేను లేవగలను అని చెప్పి బెడ్ దిగి నిలబడింది. చిన్నగా జీవన్కి అర్థమైంది అను క్యారెక్టర్ గురించి. ఇంతకు ముందు భయంతో అలా తనని పట్టుకుంది అని, ఇప్పుడు చెయ్యి కూడా పట్టుకోవటం లేదు అంటే తను ఎంత మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయో అర్థమయ్యింది. అలా ఇద్దరు క్యాబిన్ నుంచి లిఫ్ట్ లోని కిందకి వెళ్లారు. థ్యాంక్ యూ సార్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్ అని వెనక్కి తిరిగింది అను. అను ప్లీజ్ వెయిట్, నేను డ్రాప్ చేస్తాను, అసలు వీక్ గా ఉన్నావు, వద్దు సార్ నేను వెళ్ళగలను అని అను అంటుంది. నో అను అని కార్ని తన ముందుకు తీసుకుని వచ్చి ఎక్కువ అంటాడు జీవన్. అను ఎంత చెప్పినా వినటం లేదు అని ఇక మొహమాటంగానే కార్ డోరు జీవన్ ఓపెన్ చేస్తే సైలెంట్ గా వెళ్లి కూర్చుంది. జీవన్ కార్ని రోడ్ల మీద పరుగులు పెట్టించి ఒక పెద్ద రెస్టారెంట్ ముందు కార్ ఆపాడు. అను చుట్టూ చూసి ఏమీ అర్థం కాక అడగాలి అంటే మొహమాటం అడ్డు వచ్చి సైలెంట్ గానే ఉండిపోయింది. మరి ఇంటికి వెళ్తే ఆ రత్నం ఏం చేస్తుందో ఏంటో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో. ఒక అందమైన జీవితం కావాలి అంటే కొన్ని కష్టాలను దాటుకుని వెళ్ళాలిగా, తప్పదు, ఏదైనా మనకి అంత ఈజీగా రాదు.